అందరికీ నమస్కారము. నా పేరు పవన్ కుమార్ రెడ్డి. నేను త్యాగరాజ గవర్నమెంట్ సంగీతం కాలేజీ లెక్చరర్గా ఒక సందేశము ఇవ్వదలుచుకున్నా. పిల్లలలో మానసిక స్వేచ్ఛ అనేది వృద్ధి చెందాలండి. ఎందుకంటే మేము ఈ 30 సంవత్సరాల నుండి పిల్లలకు సంగీతం నేర్పిస్తున్నాం. అక్కడ మా ఆవేదన ఏమంటే పిల్లల్ని సంపూర్ణంగా సంగీతం నేర్చుకోనివ్వట్లేదు తల్లిదండ్రులు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మధ్యలో మాన్పించేసి తీసుకుపోతున్నారు, లేదా ఎక్స్ట్రా కోర్సులు పెట్టి వాళ్ళను ప్రాక్టీస్ చేయనీయకుండా చేస్తున్నారు పెరుగుతున్న సిలబస్ను బట్టి. అందుకు నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. పిల్లలలో మానసిక స్వేచ్ఛ వృద్ధి చెందాలి. మానసిక స్వేచ్ఛ అనేది కొత్తగా వచ్చింది కాదండి. నరసింహస్వామి కాలం నుంచే ఉంది. నరసింహస్వామి అంటే ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారము. ప్రహ్లాదుడు ఎన్ని చిత్రహింసలు పెట్టినా తండ్రి సత్యదాకా నారాయణ అని అన్నాడు. ఆ మానసిక స్వేచ్ఛ అనేది అప్పటి నుంచే ఉంది. ఇది కొత్తగా వచ్చింది కాదు. వృత్తిపరంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరికి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళను పర్మనెంట్గా సెటిల్ చేయాలండి. పెద్దల ఇష్టాలు పిల్లల్ని ఎత్తి రుద్దకూడదు అని చెప్తున్నాం మేము. రుద్దకూడదు. ఇంకోటి, వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ లేదనుకోండి, బ్రెయిన్ వాష్ చేయొద్దు వాళ్ళను. ఇంట్రెస్ట్ లేదంటే వదిలేసేయాలి వాళ్ళకి నచ్చిన ఫీల్డు. అవునండి, ఎట్లాంటి టైంలో మీరు పిల్లల్ని ఆపాలి? ఇళ్ళలో పోయి దొంగతనాలు చేస్తున్నారు, క్లబ్లలో పొంటి తిరుగుతున్నారు, జలసాలు చేస్తున్నారు, డ్రగ్స్ తింటున్నారు, అల్లరి మూకలతో స్నేహం చేసి సంఘ విద్రోహ పనులు చేస్తున్నారంటే మీరు పిల్లల్ని తనినా తప్పులేదు. కానీ వృత్తిపరంగా మాకు ఈ పలాని ఫీల్డ్లో మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము ఈ పలాని ఫీల్డ్లో సెటిల్ అయిదాం అనుకుంటున్నాము అని అంటే వాడిని సావదొప్పుతారు. వాని మనసులో ఏముందో అది లెక్చరర్ల ముందు కానీ ఎవరి ముందు కానీ బయట పెట్టనియరు. ప్రతిదీ బలవంతమే, ఇష్టం లేకున్నా సరే. అది తప్పని చెప్తున్నాం మేము. రెండోది, ఏ మనిషినైనా కానీ పక్కోళ్ళతో కంపేర్ చేయొద్దండి. పక్కోడు చూడు ఇట్లున్నాడు, పక్కోడు చూడు అట్లున్నాడు. అది తప్పు. అది తప్పు ఆలోచన. అది నువ్వు ఎప్పుడు కంపేర్ చేయాలి? పక్కోడు చూడు ఎంత సన్మార్గంగా సాత్వికమైన జీవనం సాగిస్తున్నాడు, ఎవరింట్లో దొంగతనం చేస్తలేడు, తప్పులు చేస్తలేడు, నిత్య భగవన్నామ సంకీర్తన చేసుకొని మంచిగా ఉంటున్నాడు, సిస్టమేటిక్గా స్నానము పూజలు పునస్కారాలు చేసుకొని పద్ధతి ప్రకారంగా తన జీవనం తాను సాగిస్తున్నాడు. నువ్వేంట్రా దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డావు, పోలీస్ కేసులలో ఎరుగుతున్నావు, క్రిమినల్ పనులు చేస్తున్నావు అని అట్లాంటి విషయాలలో పక్కోళ్ళతో కంపేర్ చేయాలి. కానీ డబ్బు విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎవరిని ఎవరితో కంపేర్ చేయకూడదు. అది తప్పండి. పక్కోడు ఎట్లా బతికితే మనం అట్లా బతకాలనుకోవడం తప్పు. పక్కోడు గడ్డి తింటాడు, మరి మీరు కూడా గడ్డి తినండి, పచ్చగడ్డి కూర లేకుండా. ఈ విషయం చెప్తున్నా. రెండోది, సంగీతం విషయానికి వస్తే, సంగీతములో గవర్నమెంట్ సంగీతం కాలేజ్ అయినా ఏదైనా పెరుగుతున్న సిలబస్ను బట్టి ప్రాక్టీస్ అవర్స్ పెంచాలండి. హాఫ్ ఎన్ అవరు 15 మినిట్సే ప్రాక్టీస్ చేస్తామంటే నడవది. రెండోది, ఏ సంగీతమైనా డ్యాన్స్ అయినా, డ్యాన్స్ వాళ్ళు ఇంట్లో గజ్జలు కంపల్సరీ కొనుక్కొని పెట్టుకోవాలి దానికి సంబంధించినవి. మ్యూజిక్ వాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే ఆ సంగీత వాయిద్యం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి. జాయిన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ చేయట్లేదు ఇంట్లో. ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు పిల్లలు? చాలా లేట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, కోర్సును కించపరిచి మాట్లాడుతున్నారు. ఈ కోర్సు దీని సర్టిఫికెటు మీకు గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఎక్కడన్నా మ్యూజిక్ టీచర్గా పోస్ట్ కావాలన్నా కానీ గవర్నమెంట్ సర్టిఫికెట్ వ్యాలిడ్. పిఎస్టియు మీకు ఇచ్చేది సర్టిఫికెట్. ఎక్కడ పోయినా చెల్తుంది అది. 4 ఇయర్స్ సర్టిఫికెట్ కోర్సు, సంగీతం అయినా డ్యాన్స్ అయినా 2 ఇయర్స్ డిప్లొమా చెల్తుంది. ఎక్కడ పోయినా ఈ సర్టిఫికెట్ వ్యాలిడ్. మీరు వ్యాలిడ్ అంటే ఏంటి? మీరు పర్ఫార్మెన్స్ చూపించి మీరు ఆ సర్టిఫికెట్ తీసుకుంటే అర్థం ఉంటుంది. సంవత్సరాల తరబడి డుమ్మాలు కొట్టించి పిల్లల్ని ఇళ్ళల్లో ప్రాక్టీస్ చేసుకొని ఇవ్వకుండా
ఇటు గురువు దగ్గరికి పంపించకుండా ఏమనంటే ఆన్లైన్లో నేర్చుకుంటే రాదు సంగీతం. సంగీతమైన నాట్యమైన గురువు లేని విద్య గుడి విద్య, పనికిరాదు అది. అది కూడా చెప్తున్నా నేను. రెగ్యులర్గా గురువు దగ్గర పంపించి 5-6 గంటలు పెరుగుతున్న సిలబస్ను బట్టి సీరియస్గా ప్రాక్టీస్ చేయించి, మీ ఫ్యూచర్లో వచ్చేది మ్యూజిక్ అయినా డ్యాన్స్ అయినా ప్రాక్టికలే. మంచిగా ప్రాక్టీస్ చేయించి మీరు పర్ఫార్మెన్స్ లెవెల్ ఎగ్జామ్ ఇప్పించి మీరు సర్టిఫికేట్ ఇప్పిస్తే పిల్లలకు అది హ్యాపీగా ఉంటుంది. రెండోది, మీరు ఇష్టాలు ఎప్పుడు బయట పడతాయి అంటే యవ్వన దశకు వచ్చిన తర్వాత బయట పడతాయి ఎవరన్నా కానీ. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు ర్యాంకులు మార్కులు తొక్క తోలు, అది కూడా చెప్తా నేను. పాస్ అయిన దానికి వచ్చే జాబ్కు సంబంధం ఉండలేదు, అది కూడా చెప్తున్నా. సంగీతం ఫీల్డ్ డ్యాన్స్ ఫీల్డ్ వెనుకబడిపోతుంది. మిగతా వాటిలో ఏమవుతుంది తెలుసా, కాంపిటీషన్ ఎక్కువైపోయి ప్రాక్టీస్లు డౌన్ అవుతున్నాయి. వైద్యులని కూడా చెప్తా నేను, వాళ్ళది కూడా ప్రాక్టీస్ డౌన్ అవుతుంది. ప్రాక్టీస్ ఎక్కువయ్యి, అది కాంపిటీషన్ ఎక్కువయ్యి ఒకరికి పోటీగా ఇంకొకరు పెడుతున్నారు. పెద్ద పెద్ద సంస్థలు, క్లినిక్లు, మళ్ళా న్యాయమూర్తులది కూడా ప్రాక్టీస్ డౌన్ అవుతుంది. ఎందుకు? ఒకరిని మించిన ఒకరు. అదే సంగీత విద్వాంసులు నాట్యాచార్యులు చాలామంది కూడా స్వర్గస్థులు అయిపోయారు. పోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి వారసత్వంగా మనం తయారు కావాలి. ఇప్పటి పిల్లలే రేపటి సంగీత విద్వాంసులు నాట్యాచార్యులు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే కోర్సు అనేది పిల్లల ఇష్టానికి వదిలిపెట్టండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా సరే బలవంతంగా కోర్సులో జాయిన్ చేయకండి. మ్యూజిక్ ఫీల్డ్ క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్ నేర్పించండి పిల్లలకు. వెస్ట్రన్ డీజేలు డిస్కోలు కాదు నేర్పించవలసింది పిల్లలకి. అది కూడా చెప్తున్నా నేను. టీవీల ముందు కూర్చోబెట్టి పాడు చేస్తున్నారు పిల్లల్ని. అదే సంగీత వాయిద్యాలు కొనియమంటే ముఖాలు మార్చుకొని కూర్చుంటారు ఇళ్ళ. అదే టీవీలు, సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు, గేమ్లకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ లక్షల రూపాయలు పెట్టే కొనిస్తారు. అదే ఓ వైలెను, ఓ వీణ, ఓ మృదంగము, ఓ తబలా, ఓ ఫ్లూటు, ఇలాంటి వాయిద్యాలు కొనిచ్చి మీరు పిల్లల్ని కనుక ఎంకరేజ్ చేస్తే సంగీత విద్వాంసులు అవుతారు. ఇంకొకటి, జాయిన్ అయ్యేదాకా ఒక మాట మాట్లాడుతున్నారు. నేను 30 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకరికి అడ్మిషన్ ఇచ్చిన నేను అడగంగానే మన గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో అడ్మిషన్ ఇస్తే, సార్ పంపించలేకపోతున్నాం సార్, చాలా దూరం ఉంది సార్, ఇన్ని పైసలు. నీవు పంపించిన తర్వాత పిల్లలకి క్లాసెస్ మేము చెప్పకపోతే మీరు ఆ మాట అనాలి. చెప్పిన తర్వాత క్లాసెస్ జరుగుతుండగా మీకు మీరే తీసుకొచ్చి జాయిన్ చేస్తారు, మీకు మీరే సొంత నిర్ణయాలు తీసుకొని మధ్యలో మాన్పిస్తారు. స్టూపిడ్ ఫెలోస్ మీరు, పేరెంట్స్ కాదు అసలు. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాల్సిందిగా సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటున్నా.